వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. విశాఖపట్నం నగరంలో మెట్రో రైలు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రానికి ఇది కీలక పరిణామంగా మారింది. ఇక ఈ విషయాన్ని ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ స్వయంగా తెలియజేశారు. అయితే మంగళవారం ఆయనతో సీఎం చంద్రబాబు నిర్వహించిన భేటీలోనే ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి వెల్లడించారు. విశాఖ నగరంలో వేగంగా పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటితో పాటు ట్రాఫిక్ సమస్యలు, పట్టణ విస్తరణ అవసరాలు గట్టిగానే ఉన్నాయి. వీటిని పరిగణలోకి తీసుకొని కేంద్రం ఈ అనుమతులను మంజూరు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే వాస్తవానికి విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్రానికి పంపించింది. ఈ ప్రతిపాదనలను కేంద్రం సుదీర్ఘంగా చర్చించింది, పరిశీలించింది. వీటిలోని సాంకేతిక అంశాలు, వ్యయ అంచనాలు, ప్రయాణికుల అవసరాలు, భవిష్యత్తు పట్టణాభివృద్ధి అవకాశాలపై కూడా అధ్యయనం చేసింది. మరి దాని తర్వాతే తొలుత విశాఖలో మెట్రో నిర్మాణానికి అనుమతి అయితే వచ్చింది. మరి ఇది రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి పెద్ద ఊరటగా భావిస్తున్నారు. విశాఖ మెట్రో కనుక స్టార్ట్ అయితే నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ మరింత ఆధునికరంగా మారబోతుంది. విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్కు కీలక ఆర్థిక, పారిశ్రామిక కేంద్రంగా ఉంది. అయితే ఐటీ, పోర్టు ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం, విద్యారంగం వేగంగా అక్కడే అభివృద్ధి చెందుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మెట్రో రైలు ప్రాజెక్టు నగర అభివృద్ధికి కీలకం. ట్రాఫిక్ సమస్యలు ఖచ్చితంగా తగ్గుతాయి, కాలుష్యాన్ని నియంత్రించవచ్చు, ప్రయాణ సమయం ఆదా వంటి ప్రయోజనాలు మెట్రో ద్వారా సాధ్యమవుతాయని కూడా అధికారులు భావిస్తున్నారు. అలాగే భవిష్యత్తులో నగర విస్తరణకు అనుగుణంగా మెట్రో మార్గాలు విస్తరించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. మరొకవైపు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన అత్యంత బిజీగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో వరుసగా భేటీల్లో పాల్గొంటున్నారు ఆయన. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు, అభివృద్ధి అంశాలపై కూడా ఆయన చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు ఆయన. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్ నిధులు, కేంద్ర సహకారం అంశాలపై కూలంకషంగా మాట్లాడినట్లుగా సమాచారం. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా జరిగిన సమావేశంలో కూడా కీలక అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు ప్రణాళికలను కేంద్ర మంత్రులకి సవివరంగా చెప్పారు. అయితే రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఎంత కీలకమని తెలియజేస్తూ వివిధ ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు, నిధులు మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్ర మంత్రులతో సమావేశాల నిమిత్తం సీఎం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయించి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ రావటం అంటే రాష్ట్రానికి పెద్ద విజయంగానే ప్రభుత్వం భావిస్తోంది. రానున్న రోజుల్లో విజయవాడ మెట్రోపై కూడా సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.